రేయ్, మీ బావని నేనే చంపుతాను. ఎప్పుడో తెలుసా? వాడి నోటితోనే నేల ఆనంద్ కూతురును అందరికీ చెప్పించిన తర్వాతే వాడి ఊపిరి తీస్తాను. అంతవరకు వాడు బతికుండాలరా. రేయ్, వెళ్ళి మీ బావతో చెప్పు, బాబుని ఎక్కడ దాచిపెట్టినా ఈ బసవ బయటికి తీసుకొస్తాడు. నేను ఆలోచించాను నీ గురించే. అందుకే నీ భార్యనిక్కడికి రప్పించి నీకు మైథిలికి ఇల్లీగల్ ఎఫైర్ ఉందని నమ్మించి నీకు నరకం చూపిస్తున్నాను. నీ భార్య చిన్నమ్మ ఇప్పుడు ఒక రోబో. దాన్ని ఆపరేట్ చేసే రిమోట్ నా చేతిలో ఉంది. ఇప్పటికైనా నేనేంటో వాస్తవం తెలుసుకొని నీ భార్యను తీసుకొని పాలకొల్లుకి ప్రయాణం మొదలుపెట్టు. రేయ్, పంటని నాశనం చేసే నీలాంటి పంది కుక్కులకి భయపడి పొలాన్ని వదిలేసి పారిపోయేవాణ్ణి కాదురా. నేను రైతుని. ఒక రైతుగా పొలానికి చీడపడితే వాటిని చంపి పొలాన్ని ఎలా కాపాడుకుంటానో అలాగే చెల్లెలికి అన్నయ్యగా నీలకు పట్టిన దుర్మార్గాన్ని వదిలించి నా చెల్లెల్ని కాపాడుకుంటాను. నిజమైన రైతు బిడ్డనని నిరూపించుకుంటాను. ఓకే, నీ చావు నువ్వే కోరుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్ బస్వా. ఇదేంటిది? మా బావ ఎవడు కనిపెట్టలేరు, సెటప్ అన్నాడు. ఇక్కడెవరు లేరు. ఆ బసవగాడిచ్చిన దెబ్బకి, మైదులిచ్చే స్ట్రోకులకి మా బావకు మైండ్ దుబ్బిందా ఏంటి? ఏరా లింగం, ఏంటి బావా డెన్ను బిల్డప్ అన్నావు? ఇక్కడంతా ఓపెన్ ప్లేసే ఉందిగా. సరిగ్గా చూడ్రా. చూశాను బావా. ఏం కనపడుతుంది? అక్కడేదో వ్యాన్ కనపడుతోంది. దగ్గరికి వెళ్ళు. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. బావా, ఇదేదో ఎన్నికల ప్రచార రథంలా ఉంది బావా. వీడెవడో నాలాగే క్యాప్ పెట్టుకొని దొంగ చూపులు చూస్తున్నాడు బావా. గుర్తు కూడా వెరైటీగా ఉంది. గురువింద గింజ గుర్త. చూసావా బావా? బాగా అబ్జర్వ్ చేయరా. వీణ్ణెక్కడో చూసినట్టుంది బావా. షేపులన్నీ నా పోలికలకి దగ్గరగా ఉన్నాయే. నీ పోలికలు కాదురా, నువ్వే. నాకు తెలియకుండా నేను ఎప్పుడు ఎన్నికల్లో నిలబడ్డాను బావా. నామినేషన్ని నేనే వేశాను గాని
డోర్ ఓపెన్ చేసి చూడరా. అలాగే బావా. బావా, బాబు దీంట్లోనే ఉన్నాడు. మన రౌడీస్ కూడా ఉన్నారు. అదే మన పార్టీ. ఇక నుంచి నీ మకం ఆ వ్యాన్లోనే. ఎలక్షన్ టైం కాబట్టి అందరూ ఆ వ్యాన్ని ప్రచార రథం అనుకుంటారు. ఎవ్వరికీ అనుమానం రాదు. బసవ మైథిలి కాదు కదా, పోలీసులు కూడా వ్యాన్లో పిల్లాడున్నట్టు కనిపెట్టలేరు. మార్నింగ్ అంతా సిటీలో రౌండ్స్ కొట్టండి. నైట్ అంతా ఎవరూ లేని చోట స్టే చేయండి. థ్యాంక్స్ బావా. దేనికిరా? నన్ను ఎలక్షన్లో ఎందుకు నిలబెట్టావో నాకిప్పుడు అర్థమైంది బావా. రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడవుతాడు. భవిష్యత్తులో నువ్వు రాజకీయాల్లోకి రాబోతున్నావో నాకు తెలుసు బావా. అందుకే ముందుగా నీ మనిషిగా నన్ను రాజకీయ రంగ ప్రవేశం చేయించావన్నమాట. ఎంతైనా నేను నీకు రైట్ హ్యాండ్ కదా, అందుకే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నావన్నమాట. నీకెంత ముందు చూపు బావా. బావా, రేపు నేను ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నీ టికెట్కి హైకమాండ్కి రికమెండ్ చేస్తాను బావా. నిన్ను గెలిపించి నిన్ను మినిస్టర్ని చేసి నీ రుణం తీర్చుకుంటాను బావా. నా నియోజకవర్గ ఓటర్ల మీద ఒట్టు. అరే లింగం, నా దగ్గర వాగినట్టు బయట బాగకు. నీ టికెట్ చించేస్తారు. ఎవ్వరికి ఏ డౌట్ రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయి. అర్థమైందా? నువ్వే చూస్తావుగా బావా. చించేస్తాను. వాగ్దానాలతో ఓటర్లను ముంచేస్తాను. భారీ మెజార్టీతో గెలుపు బాజా బజాయించేస్తాను. రే 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 రే, ఇదే రా వద్దంది. కంట్రోల్ రా, కంట్రోల్. ఓకే బావా. పోనీండ్రా, నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గల్లీకి పోనివ్వండి. అలాగే అన్నా. ప్రియాతి ప్రియమైన నా ఓటర్లారా, వచ్చేస్తున్నాను. పోనీండ్రా. వదినా, 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 నీలా, వదినా. బావున్నావా వదినా? చిన్నమ్మా, ఎవరి అమ్మాయి? మా ఆయన చెల్లెలు నీలా. జేంటదినా అలా ఉన్నా? ఎలా ఉన్నాను? నీలో ఏదో తేడా కనపడుతుంది. మొగుడు పరాయి ఆడదాన్ని మరిగితే ఏ ఆడదైనా సంతోషంగా ఎలా ఉంటుంది? మా అన్నయ్య గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారండి? నిజం తెలుసుకోకుండా నిందలేస్తే మర్యాదగా ఉండదు. ఉన్నమాట అంటే ఎందుకంత కోపం? నువ్వు కూడా ఏంటొదినా? అన్నయ్య ఎలాంటివాడో నీకు తెలీదా? తెలుసుకున్నాను కాబట్టే బాధపడుతున్నాను. మీ అన్నయ్య అంటే నీకెంత నమ్మకం ఉందో అంతకు 100 రెట్లు నాకు నమ్మకం ఉంది. ఇక్కడికొచ్చి చూశాకే బయటపడింది ఆయన అసలు రూపం. అవకాశం దొరికితే అందరు మగాళ్ళలాగే ఈయన కూడా కక్కుర్తి పడతాడని తెలిసింది. ఊరికే అన్నారా ఎంత వారులైనా కాంతదాసులే అని. ఆ మైథిలి మోసులో పడి ఈ చిన్నమ్మని చిన్న చూపు చూస్తున్నాడు మీ అన్నయ్య. వదినా, మైథిలి ఎవరనుకుంటున్నా వదినా? నా తమ్ముడి భార్య. నాకు హెల్ప్ చేయడం కోసం ఆ జేడితో ఫైట్ చేస్తుంది. అన్నయ్య కూడా నాకు సపోర్ట్గా ఉండడం కోసమే
ఇంత రిస్క్ ఫేస్ చేస్తున్నాడు. నాకు మంచి చేయాలనే తాపత్రయంతో ఇద్దరు కలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప నువ్వు అనుకుంటున్నట్టుగా కాదు వదినా. చూడు నీలా, కష్టాల్లో ఉన్న నీకు మా ఆయన సహాయం చేయడం నేను సమర్థిస్తాను. ఎందుకంటే నువ్వు నా ఆడపడుచువి. నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి. కాని దాని కారణంగా నా కాపురం బలైపోతుంటే నేనెలా ఊరుకుంటాను చెప్పు? నీ సంతోషం కోసం నా మొగుడిని వదులుకోలేను నీలా. నా భర్త నాకు కావాలి. అందుకే చెప్తున్నాను, నీ సమస్యలు ఏమైనా ఉంటే నువ్వే చూసుకో. దాంట్లోకి మా ఆయన్ని లాగొద్దు. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం? ముందు జాగ్రత్త లేకపోతే మొదటికే మోసం వస్తుంది. రేపు నా కాపురం కూలిపోతే నువ్వొచ్చి కన్నీళ్లు తుడుస్తావే కాని నిలబెట్టలేవుగా. వదినా, అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు నా భర్తకి మధ్య దూరం పెరిగిపోతుంది కాబట్టి. వదినా, నువ్వనుకునేది ఏదీ నిజం కాదు. మా అన్నయ్య నీకన్యాయం చేసే మనిషి కాదు వదినా. శ్రీరామచంద్రుడు వదినా నీ భర్త. రాముణ్ణి కూడా రసికుణ్ణి చేయగల వగలాళ్లున్నారమ్మా ఇక్కడ. మర్యాద నటిస్తూ పైకి మంచిగానే ఉంటారు, లోపలే కోరికలు అవసరాలు వాటిని తీర్చుకోవడానికి వాయు వరుసలు కూడా పట్టించుకోరు. కామంతో బలిసి కొట్టుకున్న వాళ్ళు చూసేది ఎదుటి వాళ్ళు రాముడా దేవుడా అని కాదు, మొగడా కాదా అని. వదినా ప్లీజ్, మైథిలి గురించి అలా మాట్లాడొద్దు. తనేంటో నాకు తెలుసు. మైథిలి గురించి ఇంకొక్క మాట అన్నా నేను తట్టుకోలేను వదినా. నా వల్ల మీరెందుకమ్మా బాధపడ్డాం? నా బాధలేవో నేనే పడతాను. నా కాపురాన్ని నేనే నిలబెట్టుకుంటాను. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను మా ఆయన ఈ రోజే మా ఊరు వెళ్ళిపోతాం. ఇంకెవ్వరికీ ఏ బాధలు ఉండవు. వదినా, ఏంటి నువ్వనేది? ఇక్కడ అమ్మకు అన్నయ్య తోడుగా ఉన్నాడని నేనక్కడ ధైర్యంగా ఉన్నాను. అన్నయ్య నేను తీసుకెళ్ళిపోతే ఆ చెడి ఏ క్షణంలోనైనా అమ్మ మీద అటాక్ చేయొచ్చు. అసలే అమ్మ కోమాలో ఉంది. ప్లీజ్ వదినా, నువ్వు ఇంకొకసారి ఆలోచించు. ప్లీజ్ వదినా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా భర్త నేను కాపాడుకోవడంలా అలాగే నువ్వు మీ అమ్మని కాపాడుకో. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది. అది కాదు వదినా. నీలా, నాకు నా మొగుడు ముఖ్యం, ఆ తర్వాతే ఎవరైనా. అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. సరే వదినా, నీ ఇష్టం. వస్తాను. భోంచేసి వెళ్ళు. వద్దు, ఆలస్యం అవుతుంది. అమ్మని చూడాలి. వస్తాను. ఆ మహాతల్లి నడ్డు పెట్టుకోనేనా మీ ఆయన దాన్ని కలుస్తున్నాడు? ఇంత జరిగినా మీ ఆయన ఇంకా ఇక్కడే ఉంచమని సిగ్గులెక్కడ ఎలా అడుగుతోందో చూడు. చిచి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, డాక్టర్ సుమతి గారు ఎక్కడున్నారు? అదిగో ఎదురుగా ఉన్న రూమ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇది ల్యాబ్ లో ఇచ్చేయి. ఓకే డాక్టర్. ఆంటీ, నీలా, ఎలా ఉన్నావమ్మా? ఫైన్ ఆంటీ. ఎప్పుడొచ్చావు? ఇంతకు ముందే. అక్కడ నీకే ప్రాబ్లం లేదు కదా? లేదాంటీ. మీ అమ్మ కోసం నువ్వు చేస్తున్న ఒంటరి పోరాటం చూస్తుంటే
సాటి ఆడదానిగా గర్వంగా ఉందమ్మా. ఎట్ ద సేమ్ టైం నీకేమైనా జరుగుతుందేమోనన్న భయం కూడా ఉందమ్మా. నీ గురించి బస్వ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు. నీ గోల్ త్వరగా రీచ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఆంటీ. అమ్మ గురించి నేను అక్కడ ఏ టెన్షన్ లేకుండా ఉన్నానంటే కారణం మీరు అన్నయ్యే. మీరిద్దరూ అమ్మని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తులసి నాకు పేషెంటే కాదమ్మా, ఫ్రెండ్ కూడా. ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే స్నేహానికి విలువేముంది? ఆంటీ, అమ్మను ఒకసారి చూడాలనుంది. ష్యూర్, పద. అమ్మా, ఎంతకాలం అమ్మా ఇలా? మళ్ళీ నువ్వు మామూలు మనిషివై నవ్వుతూ తిరుగుతుంటే చూడాలనుందమ్మా. నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత నీకెలాంటి కష్టాలు కన్నీళ్లు రాకూడదని నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళకి నువ్వేంటో అర్థం చెప్పాలనే ప్రయత్నిస్తున్నానమ్మా. నిజం తెలియక నీ మీద పగ పెంచుకున్నారమ్మా. నిజానికి అత్తయ్య మావయ్య చాలా మంచివారమ్మా. నాన్నని దేవుళ్ళ ఎంత ఆరాధిస్తున్నారో తెలుసా అమ్మా? రేపు నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిస్తే నిన్ను కూడా అంతే అభిమానిస్తారు. ఆ నమ్మకం నాకుందమ్మా. నాన్న తరపున ఆ కుటుంబాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నాన్న జ్ఞాపకాలతో బ్రతుకుతున్న వాళ్ళు నా బంధువులైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. వాళ్లతో కలిసిపోయి వాళ్ల మనిషిగా వాళ్ల ఆప్యాయతని అందుకోవాలని ఆరాటంగా ఉందమ్మా. ఎప్పటికప్పుడు నిజం చెప్పాలని ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నన్ను వెంటాడుతూనే ఉందమ్మా. చెప్తానమ్మా, చెప్తాను. ఏదో ఒకరోజు తప్పకుండా చెప్తాను. నీకోసం నిన్ను ద్వేషించిన వాళ్లే మళ్ళీ నిన్ను ఆదరించేలా నేను చేస్తానమ్మా. అందుకోసమైనా నువ్వు కళ్ళు తెరవాలమ్మా. లేకపోతే నేను చేసే ఈ పోరాటానికి అర్థం ఉండదు. నువ్వు మోసగత్తివి కాదు, మంచి మనసున్న మనిషివి అని వాళ్ళందరూ గుర్తించాలి. నీది నాన్నది పవిత్ర ప్రేమ అని ఆ ఊరి జనానికి తెలియాలమ్మా, తెలియాలి. నీలా, బాధపడకమ్మా, బీ కూల్. అమ్మా,
త్వరగా కోలుకోవాలి. మా అమ్మ నాకు కావాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. ఫారిన్ నుంచి స్పెషలిస్టులు కూడా వచ్చి చూశారు. రిజల్ట్ ఉంటుందన్నారు, బట్ అది ఏ రోజో చెప్పలేమన్నారు. నేను ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నానమ్మా. నీలమ్మా, అన్నయ్య 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 నీలా అమ్మ గురించేగా నేనున్నాను కదమ్మా. ఎందుకమ్మా బెంగ? ఊరుకో. హలో డాక్టర్, రూమ్ నెంబర్ 72 పేషెంట్ వామిటింగ్ చేసుకుంటున్నారు. అవునా, నేనిప్పుడే వస్తాను. నీలా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే వస్తాను. అలాగే.